హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మంచి మంచి యూస్‌ఫుల్ టిప్ తోటి పాటు మంచి పిల్లలు హెల్తీ అయిన ఫుడ్ అనేది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా ప్రిపేర్ చేయాలో టిప్స్ ఏంటో చూద్దామండి. మొదటి టిప్ వచ్చేసి ఇలా కొబ్బరి శనగలు అనేది మనం నైట్ అనేది నానబెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా నైట్ నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఈజీగా 2 అవర్స్‌లో అనేది కాబూలి శనగలనేది రెడీ అయిపోతుందండి. మనం కర్రీ వండే టైంకి కాబూలి శనగలనేది బాగా ఉబ్బి చాలా బాగా నానిపోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏం చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక హాట్ వాటర్ తీసుకోవాలండి. ఇలాగ నేను కుక్కర్ గిన్నెలో అనేది వాటర్ అనేది బాగా మరిగించుకొని పెట్టుకున్నాను. ఆ వాటర్‌లోకి అనేది మనం తీసుకున్న ఒక కప్పు కాబూలి శనగలు అనేది అందులో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి. విజిల్ కూడా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఒక 2 అవర్స్ నుంచి 1 అవర్ దాకా మనం మూత పెట్టుకుని అలా ఉంచుకుంటే కాబూలి శనగలు అనేది బాగా ఉబ్బి మనం 4 అవర్స్ నానబెట్టుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. ఒకసారి మీరు చూద్దురు అని చూడండి నేను 2 అవర్స్ అనేది ఇలా నానబెట్టుకున్నాను. చూడండి ముందుగా మనం 4 అవర్స్ నానబెట్టుకునే కాబూలి శనగలు ఎలా ఉన్నాయో అలాగే వచ్చినాయి కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి దీంట్లోని బల్లులు, బొద్దింకలతోటి చాలా ఇబ్బంది పడతాం కదండీ! అవి నైట్ పూట ఎప్పుడు ఎక్కువ మనకి తినే ఐటమ్స్ మీద ఎక్కువ ఇది చేసేస్తూ ఉంటాయి కదా! అలా ఆటిలతోటి ఇబ్బంది పడే అవసరం లేకుండా నేను చెప్పిన విధంగా చూపించినవి ఈ ఐటమ్స్ తోటి ఈజీగా అనేది మనం పోగొట్టుకోవచ్చండి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు. తీసుకున్నా కదండి ఈ ఐటమ్స్ అన్నీ పక్క పెట్టుకుని ఇలా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఆ ఎల్లుల్లిపాయలతోటి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని చూపిస్తానండి. ఆ ఎల్లుల్లిపాయలంతా మనం గ్రేట్ చేసుకుందాము. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అనేది అవి మొత్తం ఐటమ్స్ అనేది పక్క పెట్టుకుందామండి. ఈ పక్క పెట్టుకుని ఇప్పుడు ఆ ఎల్లుల్లిపాయలు అనేది గ్రేట్ చేసుకుంటాం కదండి. అదే క్యారెట్ చెక్కుంటాం కదా, దాంతో చిన్న కన్నంతో మనం ఆ గ్రేట్ చేసుకుందాము. ఇలా చూపించిన విధంగా ఇట్లా ఉన్నాయి కదండి, దీంతో మనం గ్రేట్ చేసుకుంటే మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుందండి. ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకునే దాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనకి ఎలా యూజ్ అవుతుందో మనకి ఎక్కడెక్కడ పెట్టుకుంటే మనకి బొద్దింకలు బల్లీలు కానీ రావు అనేది కూడా చూపిస్తానండి. అక్కడ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా గ్రేట్ చేసుకున్నాం చూడండి. ఇలా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. అందులోకి నేను మిరియాలు అనేది దంచుకుని వేసుకుంటున్నానండి. ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను మిరియాలు అనేది. దాంట్లోకి పేస్ట్ అన్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ ఈ పేస్ట్ అనేది లేదండి, ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. డాబర్ రెడ్ అయినా లేదంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. వేసుకుని మూడాటిని ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఉండలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకుందామండి. ఇలా కొంచెం తీసుకుని ఇలా బాల్స్ లాగా అనేది చుట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని బాల్స్ కింద చుట్టుకోవాలండి. ఇలాగా నేను ఒక 3 బాల్స్ కింద అనేది చుట్టుకుంటున్నానండి, పెద్దగానే. మీకు ఎన్ని కావాలో దాన్ని చుట్టుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకుని మనం ఎలాగ స్టవ్ దగ్గర ఉంటాయి కదండి, స్టవ్ దగ్గర లేదంటే వాష్రూమ్ దగ్గర లేదంటే అలాగా ఎక్కడ వాషింగ్ మెషిన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. బల్లీలైన బొద్దింకలు ఇలా కిటికీలోంచి వస్తాయి కదండి, ఆ కిటికీ దగ్గర లేదంటే మిక్సీ జార్ కింద స్టవ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఊడుస్తాం కదండి కసువులంతానే, అలా ఊడ్చినప్పుడు చీపురు చూడండి ఎలా వంకరపోయిందో. ఇలా వంకరపోయిన చీపురు అనేది మనం ఎలాగ స్ట్రైట్ తెచ్చుకోవాలో అని చూపిస్తానండి. ఇలా వంకరపోతే మనకి కసువు అనేది అస్సలు బాగా రాదు కదండి. ఈ విధంగా ఉంటే అసలు ముడిచిపోయినట్టు ఉంది కదా, అలా ముడిచిపోయిన చీపురు అనేది ఇలా తీసుకుని ఒక బకెట్లో వాటర్లో పెట్టుకోవాలండి. వాటర్లో పెట్టుకుని బాగా ఇలాగ వాటర్లో మునిగే విధంగా ముంచుకోవాలి. ఈ టిప్ హౌస్ వైఫ్ అందరికీ బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది టిప్ అనేది. ఈ విధంగా ముంచుకున్నాం కదా, అలా వాష్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇది ఎండలో పెట్టుకుందామండి. ఇలాగా తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందాము. చూడండి ఇక్కడ ఎండలో పెట్టుకున్నాను కదా, ఈ విధంగా పెట్టుకుంటే అది కొంచెం మనకి ఆరాలండి. ఆరే విధంగా మన ఎండలో పెట్టుకోవాలి. ఆరేక కొంచెం చూడండి తడి పొడిగా ఉంది కదా, ఇలాంటి టైంలోని మనకి ఒక దువ్వెని తీసుకోవాలండి. ఇలా దువ్వెని తీసుకుని ఇప్పుడు ఇలాగ కోమ్ చేసుకోవాలి దాన్ని, ఏదైనా వాడలేని దువ్వెనతోటి
ఇలా చేసుకుంటే మనం ఈజీగా అనేది స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా. ఇందాక అనేది వంకరకి పోయింది కదండి షేప్ అనేది. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు కుర్చీలా కూడా బాగుంది కదా, పొడిచినా కూడా చాలా చాలా బాగుంటుందండి. చేయండి, ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ట్రై చేశాక ఒక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. పిల్లలకి సెర్లాక్స్ గట్టా బయట కొంటుంటాం కదా, అలా కొన్నవి అంత హెల్దీ కాదు కదండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఏ విధంగా చేసుకోవాలి, ఏ ఐటమ్స్ వేస్తున్నాను అనేది కూడా చూడండి. అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇలా పెట్టుకున్నాం కదండి, స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అనేదండి. అందులోకి మనకి కూల్ మకని ఉంటుంది కదండి, ఆ కూల్ మకని అనేది వేసుకోవాలి. కూల్ మకని ఇట్లా పెట్టుకుంటుంది కాబట్టి గమ్ముని ఫ్రై అయిపోతే మంటని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కూల్ మకని అనేది. కూల్ మకని ఇలా బాగా ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్నాక చూడండి, ఇలా పెట్టేసుకుంటూ ఒక కప్పు నేను అటుకులు కూడా వేసుకుంటున్నానండి. అటుకులు అనేది పిల్లలకి చాలా అంటే చాలా మంచిగా ఇవి ఇంట్లో ఆడిచ్చిన అటుకులు అండి, బయట కొన్నాయి కాదు. ఈ విధంగా మొత్తం కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన కదా, వాటిని కూడా పక్క పెట్టేసుకుందాము. అవి పక్క పెట్టేసుకున్నాక నేను జీడిపప్పు బాదం అనేది వేసుకుంటున్నానండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక బాగా చల్లారనివ్వాలండి. ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చల్లారనిచ్చినాక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం కదా, అది ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. నేను ఇలాగ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. అది 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి. నేను మా పాపకి అనేది ఉడకపెడుతున్నాను. అవి ఇలాగ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కొంచెం దగ్గర పడేదాకా బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా, ఇలా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఇది పిల్లలకి పెడితే చాలా అంటే చాలా హెల్తీ అండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.